ఇవి విన్నాక ఇంత ఈజీగా కొలెస్ట్రాల్, షుగర్, థైరాయిడ్ ని మాయం చేయొచ్చా అంటారు. షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఈ సమస్యలతో బాధపడేవారికి ఎప్పుడూ ఏం ఆహారం తీసుకోవాలనే విషయంలో సమస్యే. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా అన్నం తినొద్దు అంటారు. ఈ మూడు విడివిడిగా ఉంటేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది కలిసి ఉంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మూడింటికి కలిసిన ఆహార పరిష్కారం ఉంటే ఎంత హ్యాపీనో కదా. ఇప్పుడు అదే చెప్పబోతున్నాం. ఆ పరిష్కారం పేరు కొర్రలు. కొర్రల పేరెత్తితే మనకు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే వాళ్ల తరం నాటి కొర్రన్నమే గుర్తొస్తుంది. మనం మన తరంలో ఈ కొర్ర అన్నం తిన్నది లేదు. అప్పట్లో వరిబియ్యం అందుబాటులో లేక కొర్రన్నమే కొసరి కొసరి వడ్డించేవారట. కానీ ఇప్పుడు రకరకాల ధాన్యాలతో పాటు ఎన్నో వెరైటీల వంటలు కూడా వచ్చేశాయి. దాంతో కొర్రలు మన ఆహారంలోంచి కనుమరుగైపోయాయి. అయితే కొర్రల ప్రత్యేకత కొర్రలదే. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కళంగా లభించే కొర్రలతో వెరైటీ వంటకాలు చేసుకుని భుజిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. నియాసిన్ అంటే విటమిన్ B3 చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు ప్రోటీన్లు కూడా కొర్రల్లో ఎక్కువగానే ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు వాడదగ్గవి కొర్రలు. గోధుమలు, వరి అన్నం కన్నా చాలా తక్కువ మొత్తంలో తీపిని కొర్రలు కలిగి ఉంటాయి. దీంతో ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు నిరభ్యంతరంగా కొర్రలను తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి కొవ్వు శరీరంలో చేరదు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మెటబాలిజం ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇందులో జింక్ పాళ్లు అధికంగా ఉంటాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు ఊడటం తగ్గుతుంది. థైరాయిడ్ కార్యకలాపాలు క్రమబద్ధమవుతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం మైగ్రేన్, తలనొప్పులు, హార్ట్అటాక్లు, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవకణాల్లోని ఎంజైమ్లు మరింత సమర్థంగా పనిచేస్తాయి. మానసిక వ్యాధులు, టెన్షన్, ఒత్తిడి తదితర సమస్యలతో సతమతమయ్యేవారికి సెరటోనిన్ అధికంగా అవసరమవుతుంది. అలాంటి సెరటోనిన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కొర్రలు ఉపయోగపడతాయి. అన్నం, ఆలుగడ్డలకు బదులుగా కొర్రలను తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. డైరెక్ట్గా తినలేని వారు సలాడ్ రూపంలోనూ, కూరగాయలతో ఉడికించి కూడా దీన్ని తీసుకోవచ్చు. కొర్రన్నం వండాలంటే తీసుకున్న ధాన్యానికి సుమారు 3 రెట్ల నీరు పోసి ఉడికించాలి. అన్నం రూపంలోనే కాకుండా పిండి, రవ్వగా చేసుకుని కూడా వాటితో ఉప్మా, దోశ, ఇడ్లీ, సంకటి, కిచిడి, పాయసం, రొట్టె ఇలా ఏది కావాలంటే అది చేసుకుని తినొచ్చు. అదండి విషయం. మరి ఈరోజే కొర్రలు తెచ్చేసుకోండి మీ దగ్గర షాపుల్లోంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.